సార్ షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, సడన్ ఎంట్రీ తోటి తన రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పేసి ఒక బాంబు పేల్చారు దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె ఆశా గారు. అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఆశా గారు ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయటం ఏ విధంగా చూడాలి? అయితే ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం వెనక ఎవరున్నారు? తన సోదరుడితోటి ఆవిడ ఏమైనా విభేదించారా ఏంటి సీన్ గారు? ఇది సడన్ గా షాకింగ్ ఏం కాదండి. లాస్ట్ 2 years నుంచి వాళ్ళ బ్రదర్ సిస్టర్ మాట్లాడుకుంటున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ టైం, ఒక మంచి టైం చూసి వద్దామనే ఆలోచనలో ఉన్నారు రంగా గారు, అమ్మాయి ఆశా గారు. అయితే మీరు అన్నట్టుగా బ్రదరు దుబాయ్ లో ఉండగా షాకింగ్ గా ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చి ఇక్కడ ఇచ్చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ 2 కార్యక్రమాలు కూడా 16వ తారీఖు నరసాపురం పాలకొల్లు కాపు సంఘం వాళ్ళు ఆశా కిరణ్ని ఆహ్వానించడం, అలాగే దుబాయ్ లో కాపు సంఘం వారు రాధాకృష్ణను ఆహ్వానించడం జరిగింది. సో 2 ఒకే డేట్ రావటం మూలంగా మీకు షాకింగ్ గా ఉండొచ్చు, కానీ బట్ మాకు తెలుసు ఆయన దుబాయ్ వెళ్తాడని తెలుసు, ఈ పాప నరసాపురం పాలకొల్లు వెళ్తుందని మాకు తెలుసు. సో మాకేం షాకింగ్ ఏం కాదు, రంగా గారి అభిమానులకి, మిత్రమండలి సభ్యులు ఎవరికి కూడా. అయితే సీన్ గారు, వంగవీటి ఆశా గారు రాజకీయ రంగ ప్రవేశం అనే స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు చెన్నుపాటి సీన్ గారు ఎక్కడ కనపల్లా. వంగవీటి రాధా గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉండి అన్ని నడిపించిన చెన్నుపాటి సీన్ గారు ఇప్పుడు ఆశా కిరణ్ గారు పక్కన ఎందుకు లేరు? లేకపోతే తెర వెనక ఏమైనా ఉన్నారా? తెర వెనక నా క్యారెక్టర్ తెర వెనక ఉండే క్యారెక్టర్ ఏం కాదు. నేను ఎప్పుడు ముందే ఉంటాను ఓపెన్ గానే. అయితే కొన్ని ఈ ప్రోగ్రామ్స్ ఫిక్స్ అవ్వక ముందే నేను కొద్దిగా వేరే కార్యక్రమాలతో ప్రీ ఆక్యుపై అయ్యి ఉన్నా కాబట్టి నేను అటెండ్ అవ్వలేకపోయాను. బట్ నేను మినిట్ టు మినిట్ తన వెంబడ ప్రయాణం చేసే మిత్రమండలి సభ్యులు నాకు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అండ్ అక్కడ ఆర్గనైజ్ చేసిన కాపు సంఘీయులు కూడా నాతో కాంటాక్ట్ లో ఉండి ఎవ్రీ మినిట్ అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అట్లాగేం కాదు, నేను బిఫోర్ ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వకముందు ప్రీ ఆక్యుపై అయ్యి ఉన్నా కాబట్టి నేను అటెండ్ అవ్వలేకపోయాను. నిన్ను అది ఐ కెన్ సే నా బ్యాడ్ లక్. అది నిన్న అక్కడ ఉండలేకపోవడం నా బ్యాడ్ లక్. అయితే ఇప్పుడు బెజవాడలో ఒక చర్చ జరుగుతోంది సీన్ గారు, అడగమంటారా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు ఆ చర్చకి సంబంధించి? పర్లేదు సార్, అడగండి, చెప్తాను. వంగవీటి మోహన్ రంగా గారు జీవించి ఉన్నటువంటి కాలంలో ఆయనతోటి ఒక బావమరిదిగా కన్నా కూడా ఆయనకు ఒక బలమైనటువంటి అనుచరుడిగా మీరు ప్రయాణం చేశారు. ఆయన మరణం తర్వాత రంగా గారి భార్య రత్నకుమార్ గారు, మీ సోదరి, ఆవిడతో కూడా మీరు ప్రయాణం చేశారు రాజకీయంగా. ఆ తర్వాత మీ మేనలుడైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారితో కూడా మీరు ప్రయాణం చేశారు. అయితే ఒకప్పుడు బెజవాడ రాజకీయాలు ఆ కుటుంబం కనుసన్నల్లో ఉండేటువంటి పరిస్థితి, కానీ ఈరోజు ఆ పరిస్థితి, ఆ ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పేసి మదన పడుతున్నటువంటి చెన్నుపాటి సీన్ గారు. సో ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ ప్రాధాన్యతని ఆ కుటుంబం సంతరించుకోవాలి. సో రాధా గారికి, చెన్నుపాటి సీన్ గారికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి వారి మధ్య అంతర్గతంగా. కాబట్టి ఆయన ఆశా కిరణ్ గారిని రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తున్నారు అని చెప్పేసి బెజవాడలో చాలా మంది ఈ అంశం మీద డిస్కషన్ చేసుకుంటున్నారు సీన్ గారు. విభేదాలు ఉన్న మాట వాస్తవమే, అది పర్సనల్ విభేదాలు ఏం కాదు, సైద్ధాంతిక విభేదాలు మాత్రం ఉన్నాయి. అతని సిద్ధాంతాలకి మా సిద్ధాంతాలకి, మేము వంగవీటి మోహన్ రంగారావు గారి అనుచరులుగా ఆయనతోటి సుదీర్ఘకాలం ప్రయాణం చేసి ఆయన సిద్ధాంతాలు మాకు పూర్తిగా తెలుసు. సైద్ధాంతిక విభేదాలే తప్పించి పర్సనల్ గా కానీ పొలిటికల్ విభేదాలు కానీ ఎప్పుడూ లేవు. సో వంగవీటి రాధా గారికి, చెన్నుపాటి సీన్ గారికి మధ్య రాజకీయ విభేదాలు, సైద్ధాంతిక విభేదాలు తారాస్థాయికి చేరినాయి అనేది బెజవాడలో టాకు. తారాస్థాయి ఏముంది, ఇప్పుడు సైద్ధాంతిక విభేదం ఉంది. సైద్ధాంతిక దీంట్లో నాకు అది కరెక్ట్ కానప్పుడు నేను విభేదిస్తా ఎవరితోనైనా. నేను మా సోదరుతో కూడా అలాగే విభేదించాను. అలాగే ఆయన ఉండగా ఆయన కూడా ఎప్పుడన్నా అడిగితే ఇది కరెక్ట్ కాదేమో, ఇది కరెక్ట్ ఏమో అని చెప్పి ఆయనతోటి నేను విభేదించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నేను విభేదించిన ఆ సంఘటన కరెక్ట్ కాదని ఆయన ప్రూవ్ చేశాడు. తర్వాత ఎవరో రంగా గారా, రాధా గారా? ఒక లీడర్ అనే వాళ్ళకి ఎప్పుడు కూడా ఓకే, కంటిన్యూ చేయండి సీన్ గారు.
విమర్శనాత్మకమైన ఒక వ్యక్తి పక్కన ఉంటేనే ఖచ్చితంగా ఆ నాయకుడు రాటుదేళ్తాడు, పదుండేళ్తాడు. సో అలాంటి విభేదాలు ఉండటం చాలా శ్రేయస్కరం అని నా అభిప్రాయం. వంగవీటి రాధా గారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెన్నుపాటి శ్రీనివాస్ గారు షాడో ఎమ్మెల్యేగా విజయవాడలో వ్యవహరించారు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి కొన్ని ఆరోపణలు ఒకటి. సహజంగా ఇప్పుడు పక్కన ఆర్గనైజ్ చేసే వ్యక్తి, ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు డైరెక్ట్ గా ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వరు. పక్కన ఉన్న మనలాంటి వ్యక్తులు ఆర్గనైజ్ చేస్తారు, దాన్ని ఇది చేసుకుంటూ పోతా ఉంటారు. సో ఆబ్వియస్ గా షాడో అంటారు, ఇంకా అనేకమైన పదాలు వాడతారు దానికి. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ అన్నవాళ్ళు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీరు మీ చేతుల్లో పెరిగినటువంటి మీ మేనలుడు మేనకోడలు, ఇప్పుడు వాళ్ళిద్దరూ రేపు భవిష్యత్తులో రంగా గారి వారసత్వం, రాజకీయ వారసత్వం కోసం వారు ఒకరినొకరు విభేదించుకుంటే మీరు ఎవరి వైపు ఉంటారు? అసలు వారసత్వం మీద విభేదాలు ఏముండవండి. ఎందుకంటే రంగా గారి పిల్లలుగా ఇద్దరు వారసులే. రంగా గారి కూతురు వారసురాలే, కొడుకు వారసుడే. అంతేగాని వారసత్వం మీద విభేదాలు ఏమి ఉండవండి. సో రాధారంగ మిత్ర మండలి కానీ లేకపోతే ఆయన్ని అభిమానించేటువంటి ఆయన సన్నిహితులు, అభిమానులు మేము రాధా గారితోనే ఉంటాము, రాధా గారు డైరెక్షన్ లో ఆశా గారు నడిస్తే ఆవిడకి మద్దతు ఇస్తాము అని ఎవరన్నంటే ఏం చెప్తారు మీరు? తప్పేముంది, ఇప్పుడు ఎవరిని ఫాలో అయ్యేవాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతారు. అందరూ ఏమంటే ఇప్పుడు 2 పార్టీలు పోటీ చేస్తాయి, అందరూ ఒకరికి సపోర్ట్ చేయరు కదా. ఇటు నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది సపోర్ట్ చేసిన వాళ్ళు గెలుస్తారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చారు, ఒకే సైద్ధాంతిక ఉన్న వ్యక్తులే అనుకుందాం. రంగా గారి సిద్ధాంతాలని ఇచ్చేసేదానికి ముందుకు వస్తున్నారు అనుకుందాము. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు, తప్పేముంది. కానీ అల్టిమేట్ గా అందరూ కూడా ఆ రంగా గారు అభిమానించే మనుషులు వాళ్ళ ఆయన అభిమానులే కదా, అటు కానీ ఇటు కానీ. అవును. సో ఇప్పుడు ఆశా కిరణ్ గారు ఏ పార్టీలో చేరితే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అది టూ ఎర్లీ అండి. ఇప్పుడు ఆ పాపకు కూడా యాక్చువల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఆన్ టుడే ఏం పొలిటికల్ అంబిషన్ ఏం లేదు. తను క్లియర్ గా చెప్పింది, పబ్లిక్ లైఫ్ లోకి ప్రజల మధ్యలో వచ్చి ఉందాం అనే ఆలోచనతోటి వచ్చాను. సో ప్రస్తుతానికి ప్రజల మధ్య ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా, వాళ్ళ కష్టాలకి అండగా నిలబడే విధంగా నేను ప్రస్తుతానికి ప్రయాణం చేసే ఆలోచనలో ఉన్నాను, మిత్రమండలి సభ్యులు అందరితో కలుపుకుని అని చెప్పింది. ఆల్రెడీ కష్ట సుఖాల్లో పాల్గొనడం కోసం, సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం రాధా గారు ఉన్నారు కదా. తప్పేముంది ఇంకో వ్యక్తి వస్తే? ఓకే కాదండి, తప్పేముంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నాడు, చంద్రబాబు గారు ఉన్నాడు, నారా లోకేష్ గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, జగన్ గారి భార్య భారతిరెడ్డి గారు ఉన్నారు. తప్పేముంది, ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఇద్దరు వచ్చి. ఇప్పుడు నిన్న ఆ పాప చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది, రంగా గారి ఫ్యామిలీ, రంగా గారి అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారు. అది చాలా పెద్ద ఫ్యామిలీ అది. అవును. ఆ పెద్ద ఫ్యామిలీని ఒక వ్యక్తి హ్యాండిల్ చేయగలడని నేను అనుకోను. అది ఒక్క రంగా గారికి సాధ్యమైంది. అది ఆయన ఉన్నప్పుడు ఇంత ఇది కూడా లేదు. బహుశా ఆయన ఉంటే ఆయన కూడా హ్యాండిల్ చేయలేకపోయేవాడేమో మాస్ దీన్ని, ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానించే వ్యక్తుల్ని. తప్పేముంది, ఇప్పుడు ఇద్దరు హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఆశా గారి మీద మీకు నమ్మకం ఉందా, ఆవిడ ముందుకు వెళ్ళగలిగేటువంటి కెపాసిటీ ఉంది అని చెప్పేసి? ఏమంటే నమ్మకం అనేది మాకుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఆ స్థాయికి ఎదగగలిగే ఇది ఆ పాపకు ఉందా లేదనేది రేపు ఫ్యూచర్ లో తెలుస్తుంది. మీ మేనలుడు రాధా గారు వేసినటువంటి కొన్ని రాంగ్ స్టెప్స్ రాజకీయాలకు సంబంధించి, ఆ స్టెప్స్ వెనక చెన్నుపాటి శ్రీను గారు ఉన్నారు అని ఈ రోజుకి అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ఇందాక మీకు చెప్పిన సైద్ధాంతిక విభేదాలు అయ్యానండి. ఆ సైద్ధాంతిక విభేదాలు 2009లో టిఆర్పిలో చేరొద్దు అని సైద్ధాంతికంగా విభేదించాను. తర్వాత
2019లో తెలుగుదేశంలో చేరే ముందు చేరొద్దని విభేదించాను. ఇలాంటియే సైద్ధాంతిక విభేదాలు అండి. అదర్ దెన్ దట్ ఇంకేముంటాయి మాకు? కానీ మీకు మీ దగ్గరకు వచ్చిందో రాలేదో ఈ న్యూస్, రాధా గారు తెలుగుదేశంలోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఆయన వ్యతిరేకించారు, రంగా గారి అభిమానులు. అప్పుడు వాళ్ళ మేనమామ చెన్నుపాటి సీన్ గారే రాధా గారిని తెలుగుదేశంలోకి పంపించారు అని చెప్పేసి మీ మీద కొంతమంది విమర్శలు చేశారు. మీ నోటీస్కి వచ్చినాయా? వచ్చినాయండి. కానీ మీరు బహిరంగంగా వాటిని ఖండించలేకపోయారు ఆ రోజుల్లో. కాదు తెలియక మాట్లాడతారండి. ఇప్పటికీ ఈ రోజుకి కూడా అతన్ని నేనే నడిపిస్తానని చెప్పి ఎక్కువ శాతం మంది రంగయ్య అభిమానులు నమ్ముతారు. కానీ అది నిజం కాదు. నాకు 2007 తర్వాతే అతనితో నేను విభేదించాను. ఎందుకు ఇలాంటి సైద్ధాంతిక విభేదాలు వచ్చి అతను చేసే నడవడికి కానీ ఈ కానీ కరెక్ట్ కాదు, ఇది ఈ రకంగా అయితే బాగుంటది అని చెప్పి అతనికి సలహాలు ఇవ్వటం, అలా సైద్ధాంతికంగా విభేదించాను అంతే తప్పించి వేరే కారణాలు ఏం లేవు. మరి ఈ రోజు తెలీదు. ఈరోజు నేను నేను బయటపడి ఎప్పుడు చెప్పలేదు నేను. ఎందుకంటే కొన్ని విషయాలే ఇప్పుడు అందులో చేరతానంటే వద్దని అలాంటి 1-2 విషయాలు, ముఖ్యమైన విషయాలు నేను చెప్పగలిగే కానీ ఇంకా లోతుగా నేను చెప్పలేదు. అనేకమైనవి ఉన్నాయి రీజన్స్ అతనితో. రైట్. చివరిగా ఇంకొక అంశం, చెన్నుపాటి సీన్ గారు, మీ మేనల్లుడు రాధా గారు రాజకీయ భవిష్యత్తు మీద చాలా మంది ఇప్పటికీ కూడా ఆవేదన ఆందోళన చెందుతున్న రంగా గారి అభిమానులు. తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు, స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు సమయం కావస్తున్నప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత కానీ ఈ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పదవి కానీ ఇవ్వలేదనేటువంటి ఆవేదన చాలా మందిలో, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో ఉంది. కానీ మీలో ఉందా ఆవేదన? వాళ్ళందరికంటే ఎక్కువగా ఆవేదన పడిన వ్యక్తిని, ఆందోళన పడే వ్యక్తిని నేను. ఎందుకంటే నా మేనల్లుడు. నేను మేనల్లుడి కంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ అభిమానించే రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారు అంటే నా జీవితంలో వంగవీటి మోహన్ రావు గారు. ఆయన కుమారుడుగా, మా నాయకుడి కుమారుడుగా నాకంటే ఎక్కువ ఆందోళన పడిన వాడు లేడు, ఎక్కువ ఆవేదన పడిన వాడు లేడు. ఓకే. సో ఆయన కుటుంబం నుంచి ఇంకొక వారసురాలు ఆయన కుమార్తె వస్తున్నారు కాబట్టి ఆవిడ రాకనే మీరు స్వాగతిస్తారు. రాధా గారి కోసం గతంలో మీరు ఏ విధంగా అయితే పనిచేశారో రాజకీయాల్లో ఆయన బాగుండాలి, ఆయన ఎదగాలని చెప్పేసి